నా మట్టుకు నేను ఇక్కడ ఏదో బతుకుతున్నాను. నాకు ఇంకా రెండో ప్రపంచం లేదు. నేను వండుకుంటే తెచ్చుకుంటే తినడం, లేకపోతే పస్తు ఉండటమే. మీకు ఏం ఇచ్చేయాలండి, నేనేమైనా ఇవ్వక్కర్లేదు. ఎక్కడో ఏదో కర్రీ పాయింట్లు తెచ్చుకుంటాను, ఇంటి తింటాను. ఇప్పుడు వచ్చి అన్నం తినలేదు. ఏం చేస్తా, ఎవరిలో చెప్పుకుంటాను. చూసారు ఈ వాతావరణం ఎలా ఉందో, వాతావరణం 10 మనుషులు కావాలంటే 1000 అడుగుతుంటారు. 1000 పెట్టుకుని నా మందులకి 10,000 దగ్గర అవుతుంది నెలకి. అంటే మీ అబ్బాయి చూస్తే విదేశాల్లో ఉన్నారు, కోట్లు సంపాదించాలని చెప్తున్నారు. మీరు చూస్తే ఇలా మీతో పరిచయం లేదా? నాకు పరిచయం ఉంది. అవసరానికి ఫోన్ చేస్తే ఎత్తాడు కానీ ఆడు మంచి చెట్లు మనం చెప్పడం, మనం మంచి చెట్లు చెప్పడం. చెప్తే నాకు బాగాలేదని చెప్తే మాత్రం ఎందుకు, వేస్ట్ కదా. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది. వీటికి అంటికి నాకు 10,000 వస్తున్నాయి మందులకి. ఎలాగ వస్తుంది మందులు మీరు అడగవచ్చు డబ్బులు. నాకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. మొత్తం నాకు తిండి కంట మందులకు ఎక్కువ అవుతుంది. అతని మీద కేసులు నమోదయ్యాయని మీకు తెలుసా? తెలీదు. మా వాళ్ళు చెప్పారు. చెప్తే అనుకున్నాను. తర్వాత నేను టీవీలో వార్తలు చూశాను. వార్తల్లో ఏటి కర్మ ఆడికెందుకు ఇలా చేశాడు, మనం ఎందుకు రాంగ్ రూట్లో వెళ్ళడం, 10 మంది మెచ్చుకోరు కదా, మన కుటుంబం పరుగు పోవడం.